వృషభ రాశి వారికి సరస్వతి యోగం లభించే అవకాశం జూన్ 15 నుండి ఉండబోతుంది. సరస్వతి యోగం అనేది చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, రావాల్సిన ధన సంబంధమైనటువంటి విధి విధానంలో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చు, వృషభ రాశి వారికి అనుకూలించే వాతావరణం కనిపిస్తుంది గోచారంలో. ఇదే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ జాతకం గనక లగ్నాధిపతి గనక 3వ స్థానంలో ఉండి ఆ వింశోత్తర దశ జరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ దేవాలయంకి వెళ్ళాలి, ఎక్కడ దీపం పెట్టాలి, ఏ పరిహారం చేస్తే యోగం. అదేవిధంగా మిమ్మల్ని గుర్తించే పేరులో సంఖ్యాదోషం ఉంటే ఒక అక్షరం సరి చేసుకోవాలి. సంఖ్య జ్యోతిష్యం మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎంత తెలివిలోనే అయి ఉండొచ్చు, కానీ కష్టాల్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మీ జాతకము, మీ పేరు బలము, మీ వాస్తు బలము, మీ దశాబలము క్షీణించింది, దోషాల బారిన పడింది అని అర్థం. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో ఒక 100% సక్సెస్ చూస్తారు. సరస్వతి యోగం అంటే చదువు రావడం కాదు, తెలివితేటలతో ఆర్థికంగా నిలబడడం, పదవి యోగాన్ని పొందడం, ఒక మంచి స్థాయిని గుర్తింపును తీసుకొచ్చుకునే అవకాశం గోచారం ఈ యొక్క వృషభ రాశి వారికి ఇస్తుంది. కాస్త జాగ్రత్తలు పాటించండి, శాస్త్రాన్ని తెలుసుకోండి, భగవంతుని నమ్మండి, అద్భుతాలు చూస్తారు.